వెళ్లాడిపోతా ఉన్నారు. దళారీలు రాజ్యం వెళ్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో, రైతు ఏ విధంగా బాధపడతా ఉన్నాడు, వ్యవసాయం దండగానే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తిగా మరలా నిరూపించబడతా ఉన్నాడు. ఈరోజైతే మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డుకు వచ్చారు. రైతులను ఆదుకోవాలని, రైతు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ వెతల్లో ఉన్నారు, వాళ్ళ బాధల్లో ఉన్నారు, వాళ్ళని ఆదుకొని ప్రభుత్వానికి ఇక్కడైనా కళ్ళు తెరిచే విధంగా ఉండే విధంగా చూడాలన్న ఆలోచనతో వస్తే రైతులు వాళ్ళ బాధ గోడు వెళ్ళగక్కుతా ఉంటే కళ్ళంటే నీళ్లు వచ్చినాయి. నిజంగా 6 కాలం కష్టపడి మిర్చి పండిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్వింటా 23,000 నుంచి 24,000, 28,000 దాకా అమ్ముకున్నామయ్యా. ఈరోజు 10, 12, 13,000కు అమ్మే పరిస్థితి వస్తుంది. కొనే నాదులు లేరు, దళారీలు రాజ్యం వెళ్తా ఉన్నాడు అని వారు చెప్తా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఊళ్ళల్లో రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ఈ క్రాప్ చేయించేవాళ్ళు ఏ పంట ఎంత వేశారు, ఎంత నమోదు చేశారు, ఎంత పండింది, ఎంత దిగుబడి వచ్చింది, ఏ విధంగా కొనాలి, రైతులు ఏ విధంగా ఆదుకోవాలని ఒక కాన్సన్ట్రేటివ్గా పరిపాలన జరిగింది. మేము చాలా ధైర్యంగా గుండె మీద చేసుకొని హాయిగా బ్రతికేమని చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ ప్రభుత్వంలో కానీ ఆ మంత్రులు కానీ వ్యవసాయం చేసే రైతు యొక్క విలువలాడతా విలువలు ఎక్కడా వాళ్ళకి కనిపిస్తలా. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రైతు కష్టాలు వాళ్ళ వెతలు ప్రభుత్వానికి తెలియపరిస్తే ఆగమేఘాల మీద కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రికి ఇవాళ ఉత్తరం రాస్తా ఉన్నాడంట. మీ బ్రతుకంతా ఇట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఇది జరుగుతూ ఉంది, తప్పు జరుగుతూ ఉంది, ఇది చెయ్యండి అంటే అప్పుడు మీరు మేల్కొల్పుతారు, అప్పుడు మీరు నిద్రలేస్తారు. ఎంత అన్యాయం అని అడుగుతా ఉన్నాం. అందుకనే మా నాయకుడు చెప్పినటువంటి విధంగా ఈ రాష్ట్రంలో రైతు సంక్షేమం విరాజిల్లాలా, పార్టీలకు అతీతంగా రైతులు బాగుండాలా, ఏ పంట వేసినా ఆ పంటకు మద్దతు ధర ఇవ్వాలా. మేము ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలు రైతు భరోసా కానీ, ఈ క్రాప్ చేయటం కానీ, రైతుకు లైసెన్స్కి సంబంధించి కానీ అన్ని విషయాలలో పునరాలోచించి ఇన్కార్పొరేట్ చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంత దారుణం అంటే ప్రతిపక్ష నాయకుడు వస్తూ ఉంటే ఒక్క పోలీసు